వరదుడను పేరు హరికి అన్వర్థమేని పూర్ణ హృదయాన కూర్చిన పూలమాల పూర్ణ హృదయాన కూర్చిన పూలమాల శ్రీ మనోహరు గళమున చేరుగాక శ్రీహరి చీచి అందరిలోనూ నన్ను అవమానించాం. ఇంతమంది ప్రతిభావంతులు పరాక్రమవంతులు ఉండగా అందరినీ కాదని ఈ అయోగ్య నాని వరించారు. ఎవరిక్కడ వీళ్ళని బంధించండి. అజేయము అయిన సుదర్శన చక్రం. దీనితో నీ అంతు తేలుస్తా. ఓ మేఘశ్యామా నమో సద్గుణస్తోమ పురుషోత్తమా నమః పన్నగాధీశతల్ప కృపానల్ప వందారుకల్ప నమో వైజయంతి శుభాంగ దయాపాంగ పక్షీంద్ర భాస్వత్తురంగా నమో వేదరూప నమో మంత్రదీప జగజ్జన్మ రక్షా సుదీక్షా కలాప శరశ్చంద్ర కీర్తి నమో విష్ణుమూర్తి నమస్తే 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 నమః నమస్తే 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 నమః. అమ్మా శ్రీమతి. ధన్యుడని స్వామి, ధన్యుడు. దేవాది దేవ, ఈ దివ్యమంగళ విగ్రహ సాక్షాత్కారానికే ఇన్నాళ్ళు తప్పించాను. అకుంఠిత దీక్షతో తపస్సు చేశాను. అయినా నీ మనస్సు కరుగలేదు, నీకు దయ కలుగలేదు. అందుకే శత్రుత్వం వహించినట్టు నటించాను. భక్తునిగా సాధించలేని శత్రువుగా సాధించాను. విజయం నాదే మాధవా, విజయం నాదే. మకరధ్వజ, విరోధం నటించిన అనుక్షణం నీ అంతరాంతరాల్లో నానామమే స్మరించావు. ఎలాగైనా ఏ రూపంలోనైనా నన్ను చూడాలని విశ్వప్రయత్నం చేశావు. అందుకే ఆత్మను చంపుకుని అందరినీ అన్ని బాధ్య పెట్టావు. ఇన్నాళ్లుగా నీలో సాగుతున్న ఆవేదన, లక్ష్య సాధన, ఏకాగ్రతతో కూడిన ఆరాధన, ఇవే నన్ను దర్శించడానికి సాధనాలయాలు. భక్తునిగా నీవెంత తపస్సు చేసినా ఆనాడు నీలో ఆత్మశుద్ధి కన్నా అహంకారమే ఎక్కువైంది. ఏకాగ్రత కన్నా నీ ఘనత నిరూపించుకోవాలన్న కాంక్షే ఎక్కువైంది. అందుకే నువ్వు నన్ను చూడలేకపోయావు. లేకుంటే నీ భార్యకు, నీ కుమార్తెకు, చివరకు నీ సైనికులకు కూడా కనిపించిన నేను నీకు దర్శనమివ్వకన్నా ఉంటానా? పోనీలేదు, ఈ విధంగానైనా నాకు దర్శనమిచ్చి నన్ను కటాక్షించు.